ప్రణామాలు బ్రహ్మదేవా. నా తపస్సుతో తమరికి ఇక్కడికి రాక తప్పని పరిస్థితి కల్పించాను. అడుగు, ఏ వరం కావాలనుకుంటున్నావు? అడుగుతాను, తప్పక అడుగుతాను. అడగటం కోసమే ఇంత తపస్సు చేశాను. అమరత్వాన్ని నేను అడిగినా ఇవ్వరని నాకు తెలుసు. అమరత్వం వద్దులేండి. ఇప్పుడు నేను కోరుకునే ఒకే వరంతో తమరు వద్దనుకున్నా సరే నేను అమరుడిని అవ్వక తప్పదు. అమరుడిని అవ్వక తప్పదు. పొడుపు కథలకి ఇది సమయం కాదు తారకాసురా. అయినా అసాధ్యమైన దానిని నువ్వు సాధ్యమయ్యేలా దానిని ఎలా చేయగలవు పుత్రా? అమరత్వం పొందడానికి నీకు ఏ విధంగానూ అర్హత లేదు. వేరే ఏ వరం కావాలన్నా కోరుకో. బ్రహ్మదేవా, ఒక వేలుని తిన్నగా ఉపయోగించలేకపోతే ఆ వేలుని వంకరగా ఉపయోగించక తప్పదు. సృష్టికర్త మీరు. ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? తారకాసురుడు ఏదైనా కోరుకుంటే దాన్ని సాధించకుండా వదలడు. నాకు వరాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవా. మహాదేవుడికి ఆదిశక్తికి పట్ల ఆకర్షణ కలిగినప్పుడు వెలువడే శక్తితో తనకి ఒక పుత్రుడు జన్మించాలి. తను భవిష్యత్తులో దేవసేనాపతి పదవిని నిర్వహించాలి. కేవలం అతనే, ఆ మహాదేవ పుత్రుడు మాత్రమే నన్ను వధించగలవాడై ఉండాలి.